మిథున అయితే కొత్తింట్లో ఇంక పాలు పొంగిస్తున్నాను రండి కూర్చుందురు అని చెప్పానంటే, ఇంక దేవ అయితే మా అమ్మ చేత గాని ఎలిగిస్తే చాలా మంచిగా జరుగుతుంది మనకు అని చెప్పని అంటాడు. సరే ఇంక దేవ ఇష్టపడ్డాడు అని చెప్పనని ఇంక శారద అయితే తులసి కోటకి పూజ చేస్తూ ఆ దీపం అయితే పెడుతూ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి అత్తయ్య మేము కొత్తింట్లో పాలు పొంగించుకుంటున్నాము, మీ చేత్తో దీపం వెలిగిస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పనని అంటే, అసలు మీరంటేనే నాకు నచ్చటం లేదు. అలాంటప్పుడు మీరెవరని చెప్పని నేను వచ్చి దీపం పెట్టాలి, పాలు పొంగించాలి, ఏంది ఈ కొత్త రాయబారాలన్నీ మళ్ళీ చేస్తున్నారా, మమ్మల్ని ఇట్టాక కూడా ప్రశాంతంగా ఉంచరా, అసలు మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పేశాం కదా, ఎందుకు పదే పదే మీరు వచ్చి దీపం పెట్టండి పాలు పొంగించండి అని ఎందుకు అంటారు, ఆయన కానీ చూసాడు అని చెప్పానంటే ఈ మాత్రం కూడా నన్ను మాట్లాడినివ్వడు, మీకు అర్థం కావటం లేదా అని చెప్పనని ఇంకా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే, సరేలే అత్తయ్య మీకు కోపం ఉండడంలో మీకు న్యాయమే ఉంది, సరే మేము చేసిన దానికే కదా అని చెప్పనని తనైతే ఇంక అక్కడి నుంచి అయితే వెళితే ఇదంతా దేవ అయితే చూసి సరేలే మిథున నీ చేత్తో నేను ఎలిగించలేని చెప్పని అంటే, లేదు దేవ మన ఇద్దరి జీవితం కోసమే కదా, అందుకని మన ఇద్దరమే కలిసి పాలు పొంగిద్దాం రా అని చెప్పనని ఇంకా దేవ మిథున ఇద్దరు కలిసి మంచి ఉద్దేశంతోనే అయితే ఇంకా పొయ్యి అయితే మంటేస్తారు. ఇంకా అలా మంటేసిన తర్వాత పొయ్యి పాలంతా బాగా పొంగిన తర్వాత ఈ పాలు తాగుదాము, మనకు ప్రమోదిని అక్కకైతే ఈ పాలు ఇస్తాను, తను మన మంచిగా కోరుకుంటుంది ఎప్పుడు అని చెప్పనని తన మిథున అయితే అంటుంది.